ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనంలో భాగంగా 21-22 వచనములు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపాయ మే అచ్యుతా యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జునుడు అంటాడు, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చెయ్యగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉండెనో చూడగలుగుదును. అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూనూ విఫలుడు కాడు. కనుకనే భగవానుడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున భగవానుడు అచ్యుతునిగా సంబోధించబడ్డారు. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్యస్థితికి ఏ విధముగానూ భంగం వాటిల్లదు. భగవంతుడు అన్ని స్థితులలో దేవాది దేవుడే మరియు సమస్త ఇంద్రియములకు అధిపతి అయిన ఋషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధము దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సిద్ధముగా ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఏ విధముగానైనను సేవించుకొను అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు ఆజ్ఞాపించువానిగా ఉండుట కంటేనూ తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానమును స్వీకరించగలిగినచో భగవంతుడు మరింత అధికముగా ఆనందించును. నిజమునకు భగవంతుడు ప్రభువు అగుట చేత ప్రతి ఒక్కరునూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవరునూ అతడిని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కానీ అతడు సర్వకాల సర్వావస్థలలోనూ అచ్యుతుడైన ప్రభు అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించున్నట్లుగా కనిపించినచో దివ్యానందమును అనుభవిస్తాడు. అర్జునుడు భగవంతునికి శుద్ధ భక్తుడిగా తన దాయాదులతో సోదరులతో యుద్ధము చేయదలుచుకోలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయభారములకు సమ్మతించని దుర్యోధనుని మొండి వైఖరి చేతనే అతడు బలవంతంగా యుద్ధరంగముకు రావలసి వచ్చింది. కనుక యుద్ధరంగములో నాయకత్వం వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాటపడసాగాడు. యుద్ధరంగంలో శాంతి యత్నమనే ప్రశ్నే ఉదయింపకుండాను వారిని తిరిగి అతడు చూడదలిచెను. అంతేకాకుండా అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుండిరో కూడా చూడదలిచాడు. యోత్స్యమానానావేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్యుద్ధే ప్రియచికీర్షవాః. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును చేకూర్చదలిసి యుద్ధము చెయ్యుటకై ఇక్కడకు విచ్చేసిన వారిని నేను చూచెదను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటారు. అంటే దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దుష్ట ప్రణాళికలతో పాండవుల రాజ్యమును ఆక్రమింపదలిచిన విషయము సర్వవిదితమే. కనుక దుర్యోధనుని పక్షంలో చేరిన వ్యక్తులందరూ ఒకే కోవకు చెందిన వారై ఉండవలెను. అర్జునుడు యుద్ధమును ఆరంభించుటకు మునుపు
అక్కడ ఎవరెవరు కలరో ఎరుగుటకు యుద్ధరంగములోని వారిని చూడదలిచాడు. అంతేకాని వారితో శాంతి మంతనములు జరుపు ఉద్దేశం అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తమ వైపున ఉండుట చేత విజయము తథ్యము అని పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించబోనున్న వారి శక్తిని అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలచననేది కూడా వాస్తవం. శ్రీమాత్రే నమః.